మీ దగ్గరికి రమ్మన ఒక్కసారి గుండె మేము చేసుకుని ఆలోచించమని కోరుతున్నామ్మా. మీ దగ్గర ఒక కాఫీ తాగలేదు, కనీసం ఒక గ్లాస్ నీళ్ళు కూడా మా నాయకులు తీసుకోలేదు. అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఈరోజు మేము మీకు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆనాడు మీ దగ్గరికి వచ్చిన ఒకే ఒక మాట చెప్పా, తల్లి సమస్య అర్థం చేసుకున్నా బట్టలు పెట్టి మరి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ అని చెప్పాను. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బట్టలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. దాంతోపాటు కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా భోంచేసి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. ఈరోజు ఇది ఒక పవిత్రమైన బాధ్యత. ఇంటి పట్టాలే కాదు, 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. మనందరం చూసాం. ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం ఒక నిడమర్ స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఊహించలేదు ఒక ప్రభుత్వ పాఠశాల అంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చని. మన మంగళగిరిలో కార్యక్రమానికి వెళ్ళాం. మహాప్రస్థానం పేరుతో అక్కడున్న శ్మశానాన్ని అభివృద్ధి చేశాం. ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తల్లి వచ్చింది. దాన్ని కలుస్తూ నాతో గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి నాకు సీట్ కావాలి అనేది. నేను మనసులో ఏమనుకున్నానంటే ఓహో ప్రైవేట్ స్కూల్ ఏదో సీట్ కావాలేమో అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నా నిడమర్లో వాళ్ళ పాపకి సీట్ రాలేదు, అక్కడ నుంచి నాకు సీట్ ఇస్తే కానీ నేను వెళ్ళనేది గొడవ పడింది. ఏనాడని ఊహించమ్మా, ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ఒక శాసనసభ్యుడితో ప్రజలు దెబ్బలాడుతున్నారు. అందుకే విద్యా మంత్రిగా నేను ఉన్నా, ఆ వ్యవస్థని మెరుగుపరిచడానికి ఉన్నా. మంగళగిరి నియోజకవర్గం అనేక కార్యక్రమాలు మేము ఈరోజు చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజ్ మిమ్మల్ని అందరూ కలిసి కూడా అడిగారు, అయ్యా డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, దీని శాశ్వత పరిష్కార మార్గం మీరు చూపించండి అన్నారు. తల్లి 2 సంవత్సరాలు పట్టింది నాకు. ఎందుకంటే కేవలం ఒక డ్రైనేజ్ కార్యక్రమం మన మొత్తం నియోజకవర్గం చేయాలంటే సుమారుగా 1800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క ప్రోగ్రాం. అది కేంద్ర ప్రభుత్వంతో నేను సంప్రదింపులు చేసి అక్కడ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక ఆయన ఆఫీస్తో కిందున్న శాఖతో సంప్రదింపులు చేసి ఛాలెంజ్ ఫండ్ కింద నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం, అదేవిధంగా మా ఎంటీఎంసీ నిధులు కూడా జోడించి మొదటి విడత కింద ఈరోజు భూగర్భ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభించాం. మీరు అందరూ చూస్తూ ఉంటారు, పైపులు కూడా దిగినాయి. త్వరలో ఆ పనులు పూర్తి చేస్తాం. తాగునీరు పైప్ లైన్లు అన్నీ పూర్తి చేస్తాం. పైప్ లైన్ ద్వారా కూడా మన ఇంటికి గ్యాస్ కూడా త్వరలో కూటమి ప్రభుత్వం అందజేయబోతుంది. 100 పడకల హాస్పిటల్ పనులు ఇప్పటికీ మేము ప్రారంభించాం. మహానాడు రీటైనింగ్ వాల్ పనులు కూడా మనం వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. ఇంకో పక్కన లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా అద్భుతంగా అభివృద్ధి చేయాలి లక్ష్యంతో అడుగులేస్తున్నాం. ఎందుకంటే నేను రాష్ట్రంలో ఉన్న అనేక గుడులు తిరిగా, అది వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏముంటే బాగుంటుందని. అందుకే పెద్దలందరితో మాట్లాడి వాళ్ళతో సంప్రదింపులు చేసి ఎక్కడ ఏం కడితే బాగుంటుందని వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఇంతేకాకుండా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. మన ప్రాంతంలో వాటర్ ప్లాంట్, తాగునీటి ప్లాంట్లు కావాలంటే అవి కూడా ఏర్పాటు చేశాం. ఇంకా గుడులు, చర్చులు, మసీదులు కూడా అభివృద్ధి చేయాలని పెద్దలందరూ కోరినప్పుడు అన్నీ ఒకేసారి నేను చేయలేకపోవచ్చు, కానీ విడతల వారిగా ఆ పనులు కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇట్లా మీరు చూస్తే ఇచ్చిన హామీ మేరకు నేను పని పోతున్నా. నేను ప్రజలందరూ కోరేది ఒకటే, మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలి. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం అనేది ఈరోజు నా సొంతం.